ఒకప్పుడు గెలగురు అనే ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతనికి దొంగ అనే పేరుంది. కాని చాలామంది దొంగల కంటే భిన్నంగా రవికి కఠినమైన నైతిక నియమాలు ఉండేవి. అతను కేవలం ధనికుల నుంచి మాత్రమే దొంగతనం చేసేవాడు. వారు దురాశపడి ఎవరినీ హాని చేయకుండా కేవలం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయకుండా ఉంటారని అతను భావించేవాడు. ఒకరోజు రవి ధనిక వాణిజ్యవేత్త అయిన శ్రీశర్మను బజార్లో తన సంపదను గొప్పగా చెప్పుకుంటూ చూడాడు. శ్రీశర్మ తన స్వార్థపరుడిగా, ఇతరులకు సహాయం చేయకపోవటానికి పేరొందిన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. రవి భావించాడు, ఇప్పుడు అతనికి పాఠం చెప్పే సమయం వచ్చిందని. ఆ రాత్రి రవి శ్రీశర్మ ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడ బంగారు నాణేలు, ఆభరణాలతో కూడిన ఒక గుప్త నిధిని కనుగొన్నాడు. కాని వెళ్ళిపోయే ముందు అతని కళ్ళు ఒక అందమైన చేతితో నేసిన కంబళాన్ని చూసింది. అది శ్రీశర్మ కుమార్తెది. ఆమెకు తీవ్రమైన అనారోగ్యం ఉండేది మరియు మందులు కొనే డబ్బు కావాలి. రవికి ఆ దయామయురాలు గుర్తొచ్చింది. ఆమె తరచుగా తనకు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చేది. బంగారాన్ని తీసుకునే బదులు రవి తన వద్ద ఉన్న కొన్ని నాణేలు మరియు ఒక కాగితం నోటును వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను రాశాడు, ప్రియమైన శ్రీశర్మగారు, నేను మీకు అవసరం లేని వాటిని మాత్రమే తీసుకున్నాను. మీ కుమార్తెను సహాయపడి మీ సంపదను పంచుకుంటే చాలా మందికి ఆనందం కలగొచ్చు అని గుర్తుంచుకోండి. నిజాయితీగల దొంగ. మరుసటి ఉదయం శ్రీశర్మ లేచి రవి వదిలిన కాగితం నోటును మరియు కొన్ని నాణేలను చూశారు. అయోమయంగా ఉన్నప్పటికీ ఆ సందేశం వారికి హృదయానికి తాకింది. ఆయన నోటు చదివి దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన తన వ్యవహారాన్ని గుర్తించుకుని తన కుమార్తె బాధపడుతుండటం తెలుసుకుని సిగ్గుపడ్డాడు. ఆ రోజు ఆయన గ్రామం వైద్యుడిని సంప్రదించి తన కుమార్తె మందుల కోసం డబ్బులు చెల్లించాడు. ఆ తరువాత తన సంపదలో కొంత భాగాన్ని గ్రామంలోని పేద కుటుంబాలకు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు వచ్చిన నోటు సందేశం ప్రభావంతో రవి దూరం నుంచి గ్రామస్తులు సహాయం పొందడాన్ని చూసి సంతోషించాడు. తన చర్యలు తన కోసం ఏమీ తీసుకోకుండానే ఇతరులకు మేలు చేసినందుకు ఆనందపడ్డాడు. ఆ రోజు నుంచి శ్రీశర్మ తన దాతృత్వం కోసం పేరుగాంచారు మరియు తరచుగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవారు. గ్రామస్తులు ఆయన మారిన తత్వాన్ని అభినందించారు మరియు ఇకపై రవిని కేవలం ఒక దొంగగా చూడలేదు, దయ మరియు నిజాయితీ గురించి విలువైన పాఠం నేర్పిన ఒక వ్యక్తిగా చూశారు. కథ యొక్క నైతికం: కొన్నిసార్లు మనం చేసే పనుల గురించి కాదు, వాటి వెనుక ఉన్న ఉద్దేశం గురించి. నిజాయితీగా మరియు దయతో ఉండటం మంచి మార్పును తీసుకురాగలదు మరియు నిజమైన సంపద ఇతరులను సహాయపడాలనే మనసులో ఉంటుంది.